సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. నేను నా 18 ఏట నుంచి గారా రాజకీయాల్లో యాక్టివ్ పాలిటిక్స్ లో పాల్గొన్నా. విద్యార్థి దశ నుంచి గారా స్టూడెంట్స్ యూనియన్లో తిరగటం గానే ఉంది. మరీ ముఖ్యంగా సమైక్యాంధ్ర ఉద్యమం, అది రాజకీయాలు కాదు, మూమెంట్ లో పార్టిసిపేట్ చేశారు. మూమెంట్ లో రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నప్పుడు వచ్చిన సమైక్యాంధ్ర మూమెంట్ లో యాక్టివ్ రోల్. ప్రతిరోజు గారా నిరసన కార్యక్రమాలతో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ తీసేసిన తర్వాత మన సమైక్యాంధ్ర కోసం పోరాటం చేసే ప్రాంతంలో విజయవాడ నగరంలో ప్రతిరోజుగా నిరసన కార్యక్రమాలు. బెన్ సర్కిల్ ప్రాంతంలో 1,00,000 మంది విద్యార్థులతో మీటింగ్ అరేంజ్ చేశారు. అంటే ఒక మేజర్ యాక్టివ్ రోల్ ఇది చేస్తాం జరిగింది. తర్వాత నెహ్రూ గారు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు, ఆ విధంగా కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశారు. తర్వాత నెహ్రూ గారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఆయనతో పార్టీ వెళ్తే చివరి నిమిషంలో ఇంకా ఎలక్షన్ ఇంకా 4 రోజులు ఉన్నందుగా ఏప్రిల్ 11 పోలింగ్ అయితే మార్చి 12, 13వ తారీఖున నువ్వు గురువారు వెళ్ళు అని చెప్పటం అయిపోయిన తర్వాత, ఓడిపోయిన తర్వాత ఇలా కాదు, మనం ఏ ప్రాంతం అయితే నెహ్రూ గారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, ఏ ప్రాంతం అయితే ఆయన కోరుకున్నారో మా సొంత ప్రాంతం అయిన విజయవాడలోనే దశాబ్దాలుగా ఇక్కడ ఎన్నో పోరాటాలు చేశారు, ఎంతో మందికి సేవ చేశారు, ఎంతో మంది అండగా ఉన్న విజయవాడ ప్రాంతాన్ని కాదని మనం ఇంక వేరే వేరే ప్రాంతానికి వెళ్తాం ఏంటని చెప్పి నిర్ణయించుకొని ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో జాయిన్ అవటం. జాయిన్ అవ్వగానే ఇన్ఛార్జిగా అవకాశం ఇచ్చి ఈ రోజుకి దాదాపుగా 650 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలతో తూర్పు నియోజకవర్గాన్ని డెవలప్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వం. 650 crores, 650 కోట్లు. నేను రోడ్డులతో, డివిజన్లతో సహా, ఏ రోడ్డుతో సహా ఏ ప్రాంతాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసామని చెప్పని విత్ ఎవిడెన్స్. రెగ్యులర్ గా డీబీటీ కాకుండా, రెగ్యులర్ డిబేట్ అని డీబీటీ కాకుండా డీబీటీకి సంబంధం లేదు. డీబీటీ వేసుకుంటే 950 కోట్లు లేదు. ఇది ఓన్లీ డెవలప్మెంట్. అసలు నేను దీంట్లో సంక్షేమం కలపట్ల, ఓన్లీ డెవలప్మెంట్. రిటైనింగ్ వాళ్ళే 350 కోట్లు అండి. నిజంగానే అది గ్రేట్ సక్సెస్ అండి. నేను చెప్తున్నాను, 350 కోట్లు ఓన్లీ రిటైనింగ్ వాళ్ళు. తర్వాత మా ప్రాంతం కొండ ప్రాంతం, కృష్ణలంక కరకట్ట ప్రాంతం, తర్వాత కాలనీ ప్రాంతం. మీరు ఒకసారి రేపో మీకు కుదిరినప్పుడు ఒక్కసారి మా కాన్స్టిట్యున్సీ అంతా గారు తిరగండి. అన్ని గారు కొత్త రోడ్లే, కొండ ప్రాంతం అన్ని గారు కొత్త మెట్లే విత్ రైలింగ్ ఉంటాయి. కృష్ణలంక కరకట్ట ప్రాంతం 2 వైపులా రిటైనింగ్ వాల్ కట్టి, ఎందుకంటే కృష్ణలంక ప్రాంతం అంటే ఇది వరకు ఒక మాస్ ఏరియాగా డెవలప్ చేశారు, అంటే అదొక ఇమేజ్ క్రియేట్ చేశారు. కానీ ఈరోజు నాకు తెలిసి ఆ పార్క్ వచ్చిన తర్వాత, రివర్ ఫ్రంట్ వచ్చిన తర్వాత విజయవాడలోనే బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది మా కృష్ణలంక ప్రాంతంలోనే. ఆ విధంగా డెవలప్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. సో కృష్ణలంక ఇప్పుడు రిటైనింగ్ వాళ్ళంతా మీ కాన్స్టిట్యున్సీలో మొత్తం మన కాన్స్టిట్యున్సీ కింద. మొత్తం మన కాన్స్టిట్యున్సీ కింద. ఎందుకు ఆ థాట్ వచ్చింది? ఇన్ని రోజులు ఎవరు ఎందుకు చేయలేకపోయారు, ఇప్పుడు అది ఆ థాట్ ఎందుకు గవర్నమెంట్ చేయగలిగింది? అది ఆ గొప్పతనం అంతా జగన్మోహన్ రెడ్డి గారికి. పాదయాత్ర చేసే సమయంలో ఆయన ఆ ప్రాంత ప్రజానికం ఒక కష్టాలు తెలుసుకుని ఆ రోజు మాట ఇచ్చారు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా రిటైనింగ్ వాల్ కడతానని చెప్పాను. ఎలక్షన్ అయిపోయిన వెంటనే 2019 జూన్, జూలై, ఆగస్టులో వరదలు వచ్చింది. వరదలు అవగానే నెక్స్ట్ అసెంబ్లీ సెక్షన్లో రిటైనింగ్ వాల్ కట్టి తీరతానని చెప్పారు. చెప్పిన 1 yearలో, అసెంబ్లీలో అనౌన్స్ చేసిన 1 yearలో శంకుస్థాపన చేసి పూర్తి చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో గారు అక్కడ ఉన్న జనాభా మేము అందరం వెళ్ళినప్పుడు ఇలా ఎంతో మంది చెప్పారు, చంద్రబాబు 5 సంవత్సరాలు మమ్మల్ని ఇదే విధంగా మోసం చేశారు, గద్దెరాముని మమ్మల్ని ఇదే విధంగా మోసం చేశారు, కడతాం అని చెప్పని. వాళ్ళు కట్టలేదు, మీరు గారు అలాగే చేస్తారేమో అని చెప్పని మమ్మల్ని క్వశ్చన్ చేశారు. మేము ఒకటే చెప్పాము, అమ్మాయి ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, ఒక్కసారి మాట ఇచ్చారంటే కట్టి తీరతానని చెప్పాము. దానికి అనుగుణంగా వారధికి అవతల పక్క వితిన్ 1 yearలో కట్టేశారు. శంకుస్థాపన చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, కారు దిగ్గానే ఇటుపక్క ఎలాగో కడుతున్నాం కదా, అటుపక్క గారు కట్టేయండి అన్నారు.
ఈ పక్క రిటైనింగ్ వాళ్ళు శంకుస్థాపనకు వస్తా, ఇది శంకుస్థాపన చేస్తున్నాం, నెక్స్ట్ అధికార ప్రారంభించేయండి, డైరెక్ట్ ఓపెనింగ్ చేద్దాం అని చెప్పని అన్నారు. ఆయన వెళ్ళిపోయిన నాకు తెలిసి 10-15 డేస్లో టెండర్ క్వాలిఫై చేశారు. అది కూడా వెంటనే క్వాలిఫై చేసి ఆ కాంట్రాక్టర్ ఇచ్చారు. ఇప్పుడు ఆ రిటైనింగ్ వాళ్ళు కూడా నేను 20 yearsగా జర్నలిజంలో ఉన్నాను. కృష్ణకు వరదలు వచ్చినాయి అంటే ఆ కృష్ణలంక ప్రాంతం అంతా బయటకు వచ్చేయాలి. కష్టాలు ఎంత కష్టాలు పక్కన పెడితే పొలిటీషియన్స్ అంతా ఏం చేసి ఆ టైంలో పోయి అక్కడ పులిహార పొట్లాలు వాళ్ళకి ఏదో ఇచ్చేసి వాళ్ళు పెద్ద సేవ చేశారు పొలిటీషియన్స్, అయ్యో బాగా కష్టపడి సేవ చేస్తున్నారు అనేది ఉండేది. బట్ శాశ్వత పరిష్కారం అంటే నేను 2019లో తర్వాత 2020లో గారు వరదలు వచ్చినాయి. నేను గారు ఆ రోజు వాళ్ళతో పాటు అసలు లోపలికి వెళ్ళే అసలు, ఎందుకంటే అందరూ గారు పైన గట్టు మీద కూర్చుని సేవ మీరు అన్నట్టు పులిహార బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేసి వెళ్ళిపోయేవారు. కానీ నేను అసలు ఏంటో తెలుసుకుందాం అని చెప్పి నేను లోపలికి వెళ్తే పాప వాళ్ళు పడిన కష్టాలు, అందరూ మామూలు ఫ్యామిలీస్ పాపం, చిన్న చిన్న టీవీలు రూపాయి ఖర్చు పెట్టి కష్టపడి సంపాదించిన దాంతో సామాన్లు కొనుక్కుంటే ఈరోజు ఆ వరదల వల్ల సామాన్లన్నీ పారైపోతాయి. డబ్బులు దాచిన వాళ్ళు బీరువాలో ఆ డబ్బులన్నీ పోతాయి. ఒక పక్క పిల్లల్ని ఎక్కించుకునేవారు, ఇంకో పక్క ఏమో సామాన్లు మోసుకుంటా తీసుకొచ్చేవారు. ఎక్కడికి వెళ్ళాలి వెళ్తే ఇందిరాగాంధీ స్టేడియం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అండి పునరావాస కేంద్రాల్లో నేనేం గమనించానంటే, నేను ఒకసారి వెళ్ళా, ఉడికి ఉడకని ఇడ్లీలు సరిగ్గా ఉండే కాదు, నేల పచ్చడి చట్నీ నేలగా ఉండేది, అసలు నీళ్ళే ఇంకా గట్టిగా ఉంటాం అనుకుంటా. మధ్యాహ్నం భోజనం వచ్చేసి చారు, నీళ్ళ చారన్నం అన్నం, రాత్రి పూట పెడితే పెట్టేవారు లేకపోతే లేదు. అది వాళ్ళ పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు 1,00,000 క్యూసెక్లు నీరు వస్తేనే నీళ్ళు ఎంతో బాగా మునిగిపోయేది. మొన్న ఈ మధ్య వాల్ కట్టిన తర్వాత 10 లక్షల క్యూసెక్లు నీరు వచ్చినా ప్రశాంతంగా గుండె మీద చేసుకుని ఫ్లో అవుతుంటే కూడా వాళ్ళ ఇంట్లో కూర్చొని హ్యాపీగా చూసుకుంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. నేనేమంటానంటే చాలా మంది డెవలప్మెంట్ లేదు అని చెప్పని అంటారు. ఈ రోజు ఈ నియోజకవర్గం గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన కాన్స్టిట్యున్సీస్ లో అసలు డెవలప్మెంటే జరిగేది కదా. తెలుగుదేశం గవర్నమెంట్ ఓడిపోయిన, మీరు అన్నట్టు ఓడిపోయిన కాన్స్టిట్యున్సీ లో 650 కోట్ల రూపాయలు డెవలప్మెంట్. ఈ రోజు ఓడిపోయిన 600 కాన్స్టిట్యున్సీలో 650 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే ఆయన ఎంత మంచి మనసు కాకపోతే చేస్తారు. గెలిపించుంటే ఇంకా అడగడానికి బార్గెన్ గెలిపించుకుంటే అది పక్కన పెడితే, ఈ రోజు ఏ నాయకుడి కన్నా ఈ నియోజకవర్గంలో ఓడిపోయాం మనం ఎందుకు చేయాలి అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ అలాంటి ఫీలింగ్ లేకుండా 650 కోట్లు డెవలప్మెంట్కి ఇచ్చి ఈ నియోజకవర్గ ప్రాంత ప్రజానికం చిరకాల కోరిక అయిన రిటైనింగ్ వాల్ అవనివ్వండి, ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. కానీ తూర్పు నియోజకవర్గం ఉన్నంత కాలం రిటైనింగ్ వాల్ కానివ్వండి, ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం చిరస్థాయిగా నిలిచిపోతాయి. అది